హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వీట్ రవ్వతో ఒక రెసిపీ చెప్తున్నానండి. ఇది డిన్నర్కి యూజ్ అవుతుంది, బ్రేక్ఫాస్ట్కి యూజ్ అవుతుందండి. ఒక టిఫిన్ రెసిపీ. నేను ఇవాళ చేస్తుంది వీట్ రవ్వ ఉప్మా అండి. దీనికి కావాల్సింది పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చి మినపప్పు 1 టేబుల్ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఉల్లిపాయలు మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నానండి. ఈనిలా కట్ చేసుకున్నాను. ఎండుమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకున్నాను, చీలికలుగా కట్ చేసుకున్నాను. కరివేపాకు కొంచెం, ఇంగువ చిటికెడు. ఇది వీట్ రవ్వ అండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాస్ వీట్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ కావాలండి. దీనికి ముందు కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ తాలింపు అంతా వేయించుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు దీంట్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఈనిలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకొని ఎక్కువగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోక్కర్లేదండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుందాం. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఈ వీట్ రవ్వ కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లోన ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. పెట్టుకొని మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, లైట్ కలర్ మారింది లైట్గా. ఇప్పుడు దీంట్లో 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున నేను 2 గ్లాసుల నూకకి 4 గ్లాసులు నీళ్ళు వేసేసి ఉప్పు వేసేసి 3 విజిల్స్ తీసుకుంటే ఇది రెడీ అయిపోతుందండి. మరగడం స్టార్ట్ అయ్యిందండి. నేను ఉప్పు కూడా చూసుకున్నాను, సరిపోయింది. ఇప్పుడుకి మూత పెట్టేసి 3 విజిల్స్ తీసుకోవాలి. చూడండి, 3 విజిల్స్ పెట్టి కుక్కర్